ఉద్యోగ సంఘాలు రెచ్చిపోవాలి, గొడవలు చేయాలి, సమ్మెలు చేయాలని నేను పొరపాటున కూడా చెప్పను. కానీ మీ సమస్యలు కనుక ఇప్పుడు పరిష్కరించుకోకపోతే శాశ్వత అపరిష్కృతంగా మిగిలిపోతాయి. డీఎల్ లాంటి వాటిట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఆ జీవో ఒక రకంగా ఒక డేంజరస్ బెల్. దాదాపుగా క్రిందసారి జగన్ ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచినే బిగిన్ అయినటువంటి ఏంటవి అంటే డీఏలు పెండింగులు పెట్టడం, వాయిదాలు పెట్టడం. అంతవరకు బాగానే ఉంది. ఆ డిఏ అమలు రేపే చేస్తున్నామంటూ అదేదో ఉదారంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వాలు ఉదారం కాదది. ప్రభుత్వాల రూల్ ప్రకారం చేస్తున్నారు. కరువు బత్యం అనేటటువంటి జీతం పెంపు కాదు. జీతం పెంపు అనేటటువంటిది ఏదైతే పిఆర్సీ సిస్టంలో అయితే ఇప్పుడు ఈ జీవో ఇచ్చింది ప్రభుత్వానికి తెలియకుండా ఇచ్చారంటే అమాయకత్వం. సరే మార్చారు మళ్ళీ. ఏంటది? పెన్షనర్లకు సంబంధించినటువంటిది. ఫస్ట్ వాళ్ళకి చూడండి. ఇవాళ మీరందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు రేపు పెన్షనర్లుగా మారుతారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు మీరు పట్టించుకోకపోతే రేపు పొద్దున మీ జీవితాల సమస్య ఏంటో కూడా ఇప్పుడు ఈ జీవోలోనే వచ్చింది. నెంబర్ 1 పెన్షనర్ల దాంట్లో ఏమైంది? వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏ ఒక డిఏనే ఇస్తోంది. ఇప్పుడు ఆ డిఏ డబ్బులు 2027లో ఏడాది పొడుగునా ఇస్తామన్నారు. సరే మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నారు, బాగానే ఉంది. కానీ అది భవిష్యత్తులో ప్రమాదానికి సూచిక. ఇప్పుడు ఈ 4 డిఏలు ఎప్పుడు ఇస్తారు? ఒక డిఏకి 2 ఏళ్ళు పడితే మిగతా 3 డిఏలు ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీ ఎప్పుడు వేస్తారు? ఈలోపు ఐఆర్ వచ్చిందా? ఇవేమి లేకపోతే ఏంటి అసలు? ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నోరు మీద పట్టలేదు? ఇది రాగానే హర్షం, అదే సందర్భంలో సమస్య రాగానే పరుగులు పెట్టడం ఎందుకు జరుగుతుంది? జగన్ టైంలో 20,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టాడు. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 5,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టారని చెప్పినట్టు జగన్ 20,000 కోట్లకి తీసుకెళ్ళాడు బకాయి. ఇప్పుడు ఈ 18 నెలల్లో 12,000 కోట్లు అడిషనల్ యాడ్ అయినాయి. 32,000 కోట్లు. ఇప్పుడు గనక ఈ బకాయిలు తీసుకోలేకపోతే ఇవి ప్రభుత్వాలకి 50,000, 70,000, 1,00,000 కోట్లు అయితే ఎందుకు ఇస్తారు? ఎవరికాళ్ళు తప్పించుకుని పక్కన వాళ్ళకి వస్తారు. రెండవది ఈ కాన్సెప్ట్ బిగిన్ చేస్తారు. మీరు రిటైర్ అయినప్పుడు ఇస్తాం. అప్పుడు ఎవడు ఉంటాడు? రాజు ఎవడు, రెడ్డి ఎవడు? ఈ పెన్షన్లకు సంబంధించిన వాళ్ళకి కూడా తర్వాత ఇస్తామంటే అప్పటికి ఎవరు బతుకుంటారు? ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? పెన్షనర్లకి వాళ్ళ అవకాశం ఏంటి? అప్పట్లో కేసీఆర్ అనుకుంటా రిటైర్ అయ్యే రోజున వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించాలని. చంద్రబాబు గారు కూడా అప్పుడు అట్లాగే చెప్పారు 14-19. బట్ కొన్ని రోజులు జరిగినాయి. ఆ తర్వాత ఏమైపోయినాయో తెలియదు. రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక నెల రోజుల ముందే ఫైల్ క్లియర్ చేసి రిటైర్మెంట్ రోజున వాళ్ళ లంసమ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసి పెన్షన్ ఎంత వస్తుంది నెలకి వాళ్ళ చేతికి కాగితం ఇచ్చేటటువంటి సిస్టమ్ని ఇప్పుడు కనుక తెచ్చుకోకపోతే, ఇప్పుడు కనుక గట్టిగా సాధించకపోతే ఇక భవిష్యత్తులో మీరు పోరాడి ఉపయోగమే ఉంటుంది. ఇంకోటి మిగతా వాళ్ళని కలుపుకెళ్ళడం. సచివాలయ ఉద్యోగులు కలుపుకెళ్ళడం. వాళ్ళ సావు వాళ్ళదంటున్నట్టుంది. విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ సావు వాళ్ళదన్నట్టుంది. ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళ సావు వాళ్ళదన్నట్టు. ఇట్లయితే మీలో మీకు ఐక్యత లేకపోతే ఎట్లాగా? వ్యతిరేకత విషయంలో వస్తున్న ఐక్యత అవసరాల విషయంలో, పరిష్కారం విషయంలో లేకపోతే ఇవాళ 32,000 కోట్లు, రేపు 50,000 కోట్లు, మళ్ళీ పెన్షన్ ఇవి వస్తుంది కదా డిఏ. వాటి అన్నీ ఏం చేస్తారు? ఇది గనక ప్రభుత్వానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా నేను ఇంతకుముందే ప్రస్తావించాను దాదాపు నెల రోజుల క్రితం ఏమో. ప్రభుత్వం కూడా దీని భారం తొందరగా దించుకోవడం బెటరు. ఒకేసారి మొత్తం 32,000 కోట్లు ఇవ్వడం కష్టం. కానీ ఈ ఏడాదికి ఒక 6,000 కోట్లు ఈ రాబోయే 4 ఏళ్ళు ఉంది వీళ్ళ ప్రభుత్వం. ఏడాదికి 7-8 వేల కోట్ల రూపాయలు చెప్పిన మేము తీర్చేస్తాం ఇది అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తారు చంద్రబాబు గారికి. ఆ దిశగా అడుగులు వేయించుకోవాల్సింది. ఎందుకంటే ఉద్యోగులు వ్యతిరేకత, వాళ్ళ కుటుంబాల వ్యతిరేకత బాబు గారి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ.